హలో అండి, దోసకాయ పచ్చడిని సింపుల్గా కమ్మగా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసేయండి. వేడివేడి అన్నంలో దోసకాయ పచ్చడిని ఒక స్పూన్ వేసుకొని నెయ్యిని కానీ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా అయితే ప్రిపేర్ అయిపోతుంది ఈ దోసకాయ పచ్చడి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒకసారి అయితే చూసేద్దాం. దోసకాయల్ని క్లీన్ చేసుకొని పైన ఉన్న పీల్ అంతా తీసేసుకోవాలి. పీల్ మొత్తం తీసేసిన తర్వాత ఇలా కట్ చేసేసుకొని లోపల సీడ్స్ ఉంటాయి కదా, వాటన్నింటిని తీసేసుకోవాలి. దోసకాయ పచ్చడి కోసం 2 కాయలు అయితే తీసేసుకున్నాను. 2 కాయల్ని కట్ చేసుకొని సీడ్స్ అయితే తీసేయడం కంప్లీట్ అయిపోయింది కదా. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి. మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా అయితే వచ్చేస్తుంది. తర్వాత ఒక బాండి పెట్టేసి చిన్న కప్పుడు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో పల్లీలని వేయించేసుకోవాలి. పల్లీలని హై ఫ్లేమ్లో వేయించుకోకూడదు. లో ఫ్లేమ్లో వేయించడం వలన లోపలి వరకు బాగా వేగిపోయి దోసకాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, పల్లీలు బాగా వేగిపోయాయి కదా. తర్వాత అదే బండిలో ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసి నూనెలో వేయించేసుకోవాలి. నూనెలో వేయించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందులో టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసి కలబెట్టేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. సాల్ట్ను వేసి మూత పెట్టడం వలన టమాటాలు అనేటివి ఫాస్ట్గా బాయిల్ అయిపోతాయి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే బాగా మగ్గిపోయాయి కదా. తర్వాత ఈ టమాటాలని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. మనం ముందుగా వేయించేసి పక్కన పెట్టేసుకున్న పల్లీల్ని మిక్సీ జార్లో వేసి అందులోనే జీలకర్ర, వెల్లుల్లి రెబ్బల్ని వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. అందులోనే బాయిల్ చేసి చల్లార్చి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసి కొంచెం చింతపండును కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ టమాటాలను మిక్సీలో వేసుకునేటప్పుడు చల్లార్చుకున్న తర్వాత మాత్రమే మిక్సీలో వేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడైతే అస్సలు వేసుకోకూడదు. ఈ టమాటా ముక్కల్ని మిక్సీ పట్టేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నీ 1 కప్ అయ్యాయి కదా, వాటిని ఫస్ట్ 3/4 కప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. 1/4 కప్పు వరకు పక్కనైతే ఉంచేసుకోవాలి. తర్వాత అదే బండిలో 1 స్పూన్ ఆయిల్ని వేసి పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించేసుకొని ముందుగా మిక్సీ పట్టేసుకున్న దోసకాయ పచ్చడిని కూడా అందులో వేసేసి 1-2 సార్లు అలా కలిపేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. అందులోనే పక్కకు తీసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసేయాలి. అలా వేయడం వలన రైస్లోకి తినేటప్పుడు అక్కడక్కడ దోసకాయ ముక్కలు పడుతూ పచ్చడి అయితే చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటే టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మీరు ఈ దోసకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి. ఒకసారి ఇలా కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తుంది హన్వి ఇంటి రుచులు.